నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మేము గత ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల సందర్భంగా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాసు సిలిండరు పెట్రోల్ రేట్లు పెంచమని చెప్పేసి ఆనాడు ప్రకటించినటువంటి పాలకులు ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ సిలిండర్ రేట్లను 1000 రూపాయలు పెంచడం జరిగింది. పెట్రోల్ డీజిల్ రేట్లను కూడా 3 రూపాయలు పెంచడం వల్ల ఇవాళ సామాన్య ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. ఆయిల్ కంపెనీల యొక్క దోపిడీకి తలొగ్గినటువంటి భారత పాలక వర్గము ఇవాళ ప్రజలపైన దోపిడీ చేయడానికి, ప్రజలను మరింత పీల్చి పిప్పియడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతదేశ పాలక వర్గానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు ఇక్కడ పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా తగ్గించలేదు, కానీ అక్కడ పెరిగినాయి కాబట్టి ఇక్కడ పెంచుతామని చెప్పేసి ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇరాన్ తోని గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి, వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ సర్కార్కు తలొగ్గినటువంటి మోడీ ఇవాళ రష్యాతోని కొనుగోలు చేయడానికి అవకాశం లేదు, ఒకవేళ మీరు కొనుగోలు చేస్తే టారిఫ్లు విధిస్తా అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపే విధంగా మోడీ సర్కారు దిగి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇరాన్ తోని సత్సంబంధాలు కొనసాగించడం మూలంగా ఈ దేశానికి ఆయిల్ మరి పెద్ద ఎత్తున అందుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ మరి ధరల నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేసి దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం మూలంగా ఎక్కడ అంతర్జాతీయ స్థాయిలో ధరలు పెరిగినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ను దానికి అలాట్ చేయడం మూలంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ సిలిండర్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఆ దిశగా భారత ప్రభుత్వం ఆలోచించాలి, లేకపోతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దేశం మారిపోతుంటే ఈ విధంగా ధరలు వెంబడి అనివార్యం కాబట్టి ధరలు పెంచుతున్నామని చెప్పి ఒకవైపు, ఇంకోవైపు రూపాయి కూడా పత్రం అయితే 96 రూపాయలకు చేరుకుంది. అత్యంత సిగ్గుచేటైన విషయం. ఒక 64 రూపాయలు ఉన్నప్పుడు మాత్రమే డాలర్ రేటు, మరి దేశం మొత్తం కూడా సంక్షోభంలోకి పోతుందని పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టినటువంటి ఆనాటి బీజేపీ నాయకులు ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి డాలర్ రేటు పెరుగుతా ఉన్నది, రూపాయి అనేది రోజు రోజు పతనావస్థకు చేరుకుంటున్నది. మరొక వైపు డాంబికాలు ప్రదర్శిస్తా ఉన్నారు, ఆర్థిక వ్యవస్థ బలపడతా ఉన్నది, ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని నేను తీసుకుపోయినని అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆ అబద్ధాలు అనేది ఇవాళ ప్రజలందరూ కూడా తెలిసింది కాబట్టి పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామిక శక్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇరాన్ పైన యుద్ధం చేయొద్దని మాట్లాడితే, ఇక్కడో యుద్ధం జరిగితే మీకెందుకు, ఇక్కడ మీకేం నొప్పి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు ఇక్కడ మరి ఎక్కడో యుద్ధం జరిగితే ఈ దేశంలో రేట్లు ఎందుకు పెడుతుందో సమాధానం చెప్పాలని చెప్పేసి ఇవాళ బీజేపీ నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ చెప్పింది కదా, అచ్చేదిన్ అన్నాడు కదా, అచ్చేదిన్ ఎక్కడ చెప్పండి. వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్న జనాలు ఇవాళ పెట్రోల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, అనేక మార్లు పెంచడం జరిగింది. దీని మూలంగా ప్రత్యక్షంగా ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతా ఉన్నాయి. రవాణా వ్యవస్థపై ఆధారపడేటువంటి అన్ని రంగాల యొక్క రేట్లు పెరగడం అనేది ఇవాళ ప్రజలందరి పైన మరి భారంగా ఉన్నది. కాబట్టి తక్షణమే ఇవాళ పేద ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు మరి కార్మిక రంగం, అసంఘటిత రంగంలో కోట్లాది మంది ఉన్నారు, వాళ్ళ జీతాలు పెంచడం లేదు. కానీ ఇవాళ పెట్రోల్ డీజిల్ పెంచడం మూలంగా అనేక ఇబ్బందులు ప్రజలు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే మోడీ ప్రభుత్వం పెంచినటువంటి ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.